మేడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడు, గొప్ప లీడర్ అని చెప్పేసి లక్ష్మీ పార్వతి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? గొప్ప నాయకుడు, లీడర్ అంటాం కన్నా కూడా అసెంబ్లీ రౌడీ అంటే బాగుంటుంది. అదే చెప్పుకోవాలి. ఏ విధంగా గొప్పవాడయ్యాడు? ఎక్కువ కేసులు ఉండటం వల్ల, ఎక్కువ రోజులు బెయిల్ మీద బయట తిరగటం వల్ల, బాబాయిని గుట్టు చప్పుడు కాకుండా గొడ్డలతో రప్పరప్ప వేయటం వల్ల, తల్లిని చెల్లిని బయటకు నెట్టేయటం వల్ల ఏ విధంగా గొప్పవాడయ్యాడు? ఆవిడే చెప్పాలి. ఈ రోజున ఈవిడ వీరగంధం లక్ష్మీ పార్వతి మాటలు వింటుంటే ఏం చెయ్యాలి ఈవెన్, అసలు ఏ విధంగా ఆమెని ఒకసారి దేశశుద్ధి చేయాలనేది మాత్రం ప్రజలందరిలో బాగుంది. అందులోనూ అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఎవరి మనిషిని అని చెప్పుకుంటూ, ఎవరి తిండి తింటూ, ఎవరి ఇంట్లో ఉంటూ, ఎవరి బట్ట కడుతూ నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏ పార్టీ వైపు మాట్లాడుతున్నావు, ఏ పార్టీ నాయకుడికి నువ్వు ఈ రోజున అండగా నిలబడి వాళ్ళు వేసే ఆ జగన్మోహన్ రెడ్డి అన్నం తింటూ ఉంటే ఇలా ఇదిలిస్తాడు చూడండి చెయ్యి, ఆ ఎంగిలి మెతుకుల కోసం మాట్లాడుతుంది. పచ్చిగా చెప్పాలంటే అంతా ఎవరికైనా సరే అన్న నందమూరి తారక రామారావు గారు రాష్ట్రాలకు ఏం చేశారు, తెలుగు రాష్ట్రాలకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, జన చైతన్యాన్ని ఏ విధంగా మేల్కొల్పారు జనంలో, అదే విధంగా ఒక రాజకీయం అంటే ఏ విధంగా చేయాలి, రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, ప్రజలకి మనం ఏమి ఇస్తున్నాము, ప్రజల్ని ఏ విధంగా మనం ఒక మంచి బాట వైపు తీసుకువెళ్లాలనేది అవన్నీ మర్చిపోయి ఈవిడ